ఇంకా తినండి. మంజు, ఇంత పద్ధతిగా పెళ్లి కార్యక్రమాలు చేస్తున్నావంటే ఇక నీ వివాహానికి ఎలాంటి అడ్డంకులనేవి లేవు రావు అని అర్థమవుతుంది. తినండి. అమ్మయ్యా, మీరందరూ తలా ఒక చెయ్యి వేశారు కాబట్టి పెళ్లి పనులన్నీ సజావుగా చేయగలిగాము. మనమ్మగారు నమస్కారం. నమస్కారం. నమస్కారం అండి. రావడానికి ఆలస్యమైంది, ఏమనుకోకండి. ఇల్లన్నాక మనకు కూడా చాలా పనులుంటాయని మనమ్మగారికి తెలియదా ఏంటి? తగుదనమ్మా అంటూ వీళ్ళందరూ వస్తున్నారేంటి? అసలు వీళ్ళనెవరు పిలిచారు? మనమ్మగారు, ఈరోజు ముత్తైదువులకు భోజనాలు పెడుతున్నారంట కదా. మిమ్మల్ని ఎవరు పిలిచారు? అదేంటి, మీ శ్రీయ ప్రియ మా ఇంటికొచ్చి మరీ రమ్మని చెప్పి కబురు చేశారు కదా. అవునా? అవునులేండి, అవునవునులేండి. మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. కూర్చోండి. ఆ వీడియో ఇంకా బాగా వచ్చింది. శ్రీయ ప్రియ, మిమ్మల్ని నేను నలుగురినే కదా పిలవమని చెప్పాను, ఎందుకు ఎంతమందిని పిలిచారు? అయ్యో మమ్మీ, మీరే కదా అందరినీ పిలవమని చెప్పింది, అందుకే పిలిచాం. అందుకే పిలిచారట, అందుకే పిలిచారు. ఏయ్, మీరు ఆగండి. అత్తయ్య గారు, ప్రాబ్లం వచ్చి పడింది. ఏంటి ఆ ప్రాబ్లం? అది మనం నలుగురికే వండాము, ఇప్పుడేమో ఇంతమంది వచ్చారు, వంట సరిపోదత్తయ్యా. అత్తయ్య, ఒక పని చేద్దామా? చెప్పు. ఇప్పుడొచ్చిన వాళ్ళని వెనక్కి వెళ్ళిపోమందాం. ఏ అమృత, అలా చెప్తే చండాలంగా అనుకుంటారు, బాగోదు. అలా చెప్పడం కరెక్ట్ కాదు. మనమే వెళ్ళి సర్వ్ చేద్దాం. ఏ శ్రీయా ప్రియా, పదండి. అయ్యో అత్తయ్య, ఇప్పుడు వంట చేయాలా? వాళ్ళని అలాగే కూర్చోబెడదాం. పదండి, త్వరగా చేసేద్దాం. రండి. మంజు, నీ పోలీస్ స్నేహితులొచ్చారు కాబట్టి కార్యక్రమం అయిపోయింది. కార్యక్రమం జరుగుండకపోతే అశుభం జరుగుండేది తెలుసా? అలా అశుభం జరుగుంటే చాలా బాగుండేది. పెళ్లి ఆగిపోయేది, అక్క జీవితం ఒడ్డున పడేది. హాసిని, అమ్మా, పెళ్లి వ్యాపారం కాదు, ఏది పడితే అది చేయటానికి. అక్కేం దిక్కులేనిది కాదు. అసలు ఆ దున్నపోతూ నీకు జోడినే కాదు. హాసిని, నువ్వెళ్ళిక్కడి నుంచి. నేనేం వెళ్ళను. నా కళ్ళ ముందే అక్క జీవితం నాశనమవుతుంటే నేను చూస్తూ ఊరుకోను. అక్క, నువ్వు నన్ను నమ్ము, నా ప్లానే బెస్ట్ ప్లాన్. పెళ్లి రోజే పారిపోదాం. ఆ దున్నపోతు డీజే గాన్ని ఏం చేయాలో నేను చూసుకుంటాను. అసలు డీజేనే పెళ్లిలో లేకుండా పోతే పెళ్ళెవరితో చేస్తారు? హాసిని, ఏంటి నువ్వు మాట్లాడేది? కష్టపడి 4 రోజులు సెలవు తీసుకున్నాను. ఇంకా 10 రోజులు సెలవు పెట్టాననుకో, ఉద్యోగం పోయి రోడ్డున పడి పస్తులుండాల్సి వస్తుంది. అక్క, అది కాదు. నువ్వు ఏది పడితే అది మాట్లాడకు. అక్క, ఉద్యోగం గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? నేను పెన్షన్ ఆఫీస్కి వెళ్ళాను. తొందరలోనే నాన్న పెన్షన్ పని కూడా అయిపోతుంది. ఒకవేళ నీ ఉద్యోగం పోతే పోని, లేకుంటే మనం ట్రాన్స్ఫర్ చేయించుకుందాం. ఒక్కసారి పెన్షన్ చేతికొచ్చిందనుకో, నీ మనసు చంపుకొని బ్రతకాల్సిన అవసరం లేనేలేదు. అలాగా? అంటే మీ తల్లి కూతుళ్ళు నా దగ్గర ఏదో దాస్తున్నారన్నమాట. ఫస్ట్ నుంచి మీ మీద అనుమానంగానే ఉంది. మీరు ముందు నుంచి నా దగ్గర ఏదో దాస్తున్నారనే అనుకుంటున్నాను నేను.
ఈ రోజు తెలిసింది మీరేం దాస్తున్నారో. అత్తయ్య అలాంటిదేమీ లేదు. హాసిని ఊరికే తమాషా చేస్తుంది. కొట్టాననుకో. నువ్వేదైనా ఉంటే అలా కాదు ఇలా అని చెప్పాల్సింది పోయి నువ్వు వీళ్ళతో పూర్తిగా కలిసిపోయావు కదూ. వదినా, మంజు పెళ్లికి అవసరాలు ఖర్చులు ఉంటాయి కదా. ఉంటే దానికి మంజు జీతం ఉండనే ఉంది కదా. దాని అకౌంట్లో డబ్బులు జమ చేయొచ్చు కదా. దానికోసం మా అన్నయ్య పెన్షన్ డబ్బుల గురించి ఎందుకు దాస్తున్నారు నా దగ్గర? ఓహో, ఈ త్రిపుర సుందరిని ఎంత తక్కువ అంచనా వేశారు? నాకేం తెలీదు అనుకుంటున్నారా? ఒక్కటి గుర్తుంచుకోండి, ఈ త్రిపుర నుండి మీరు ఏది దాయలేరు. త్రిపుర సుందరి ఎంత దూరంలో ఉన్నా నా చెవులు బాగానే పనిచేస్తాయి. అంటే మేమేది మాట్లాడుకున్నా నువ్వు చాటుగా వింటున్నావా? హే హాసిని, ముందు నువ్వు నీ నాలుక నదుపులో పెట్టుకో, లేకుంటే నీ నాలుక చీరేస్తాను. మీ మాటల్ని నేనేం చాటుగా వినాల్సిన అవసరం లేదు. నాకు కొత్తగా అర్థమైంది ఏంటంటే నువ్వు మా అన్నయ్య పెన్షన్ కోసం దొంగచాటుగా వెళ్తున్నావన్నమాట. అవును, మా నాన్న పెన్షన్ గురించి నేనే తిరుగుతున్నాను. ఎందుకంటే మా అక్క జీతం అంతా నువ్వే లాగేసుకుంటున్నావు కదా. నువ్వే అక్క శాలరీ మొత్తం లాగేసుకున్నాక మాకే మిగులుతుంది? చిప్పా చంప పగల కొడితే చూడండి, ఎవరికైనా మంచి చేయబోతే ఇలాగే జరుగుతుంది. ఇదిగో, ఈ రోజు మాట్లాడడం కాదు, మీ అమ్మకు మీ అక్కకు ఎలాంటి ఆదాయం లేనప్పుడు కూడా మిమ్మల్ని చేరదీసింది నేను, తోడుగా ఉన్నది నేను. ఆ విషయం మర్చిపోకండి, గుర్తుపెట్టుకోండి.